హలో నమస్తే అండి. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఇదిగో చూడండి, ఇది మొక్కజొన్నని పెట్టాను. పైన కంకి వస్తుంది, మరి కిందన తర్వాత పొత్తులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది నిమ్మ చెట్టు కొనుక్కొచ్చాను నేను. 15 days అయ్యింది. ఆ చెట్టు ఒకటి పాతేనండి. మాకు 1 week నుంచి వర్షాలు పడినాయి ఇక్కడ. వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ప్లాంట్స్ అన్నీ కొద్దిగా కొంచెం అటు ఇటు వాటికి సంరక్షణ చేయటం అది చేస్తున్నాను. ఈ మొక్క ఇది చూడండి, ఏదో మొక్క అని చెప్పి ఇచ్చాడండి ఆయన. ఒక 6 months అవుతుంది. ఇదిగో ఫ్లవర్స్ చూడండి, ఇలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది ఏదో ఫ్రూట్స్ కాస్తాయని చెప్పాడండి. నాకైతే తెలియట్లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే దయచేసి తెలియచేయండి. ఇది చెట్టు అయితే బాగానే వస్తుంది, మొక్క అయితే బాగానే వస్తుంది. చిన్న కుండీలోంచి తీసి ఇదిగో పెద్ద కుండీలో వేసానండి. ఇది నిన్న. ఇదిగో పంపర మనసు మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి. ఇది కాయటం మళ్ళీ వెంటనే పూత రావటం, ఇదిగో పిందెలు రావటం. అదిగోనండి, ఒక కాయ ఆల్రెడీ అదిగో ఉంది. ఇదిగో చిగురు వచ్చిన తర్వాత పూత వస్తుందండి. నేను గమనించిన దానిని బట్టి దీనికి చిగురులు వచ్చిన తర్వాత అదిగో పూత వస్తుంది. ఇది మీకు తెలుసు, ఇది క్రిస్మస్ ట్రీ. ఇదిగో అంజూరు చూడండి, ఇది కాయలు ఎన్ని ఉన్నాయో, బాగున్నాయి కాయలు. ఈసారి పక్షులు కొరకలేదండి, ఇంకా కొరకలేదు. నిన్న ఒకటి కట్ చేశాను నేను. మరి చూద్దాం ఈసారి మన కోసం ఉంచుతాయేమో. ఇదిగా మధ్యలో ఇలా ఫ్లవర్స్ పెట్టాలండి. మొక్కలకు మధ్యలో ఫ్లవర్స్ పెడితే ఇన్సెక్ట్స్ రావటానికి, అంటే హనీ బీస్ అవి రావటానికి, మనకి పాలినేషన్కి అది బాగుంటుంది అనమాట. ఇది సీతాఫలం. ఇదిగో వస్తున్నాయి పువ్వు. ఇది పెద్ద సైజు కాయ అని చెప్పి ఇచ్చాడు అప్పుడు కొన్నప్పుడు. ఇది కాకరపోదు, మామూలుగా దాని అంతటా అదే వచ్చిందండి. ఇదొకటి పంపర మనస. నేను చిన్న కొమ్మ కట్ చేసి వేరే చోట పాతానండి ఒక సంవత్సరం క్రితం. అది వర్షాలు పడినాయి కదా అని తీసి ఇదిగో టబ్లో వేసాను. నిన్న వేసాను అది. ఇంకా అందుకే కొంచెం వడిలినట్టుగానే ఉంది. కరివేపాకు, ఇది యాపిల్ బేర్ అండి. కొమ్మలన్నీ కట్ చేసానండి. ఈ వర్షాలకి అవి చక్కగా కొమ్మలు పెరిగి కాయలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదొక యాపిల్ పేరు. ఇదిగో ఇది చూసారా, ఇది స్వీట్ లైమ్. ఇది 5th crop అండి. చెట్టు మొక్క, చిన్న కుండీలోది. ఇది కూడా నిరంతరం కాయలు వస్తూనే ఉంటాయండి. లెమన్స్ లేనప్పుడు నేను ఈ కాయలనే కట్ చేసి లెమన్కి బదులు ఉపయోగిస్తుంటాను. చాలా బాగుంటాయి. ఇదిగో చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో. 3 మొక్కలు ఉన్నాయండి. ఇదిగో ఇదొక మొక్క, దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇవైతే బాగా వస్తున్నాయండి. స్వీట్ లైమ్ అయితే మాత్రం అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా కాస్తున్నాయి. ఇదిగో ఇది సీతాఫలం, ఇది జామ కూడా ఇంక రావాలండి, వర్షాలు పడినాయి కదా. ఇదొక కరివేపాకు మొక్క అండి. కరివేపాకు మొక్కలు కూడా నేను బాగానే వేసాను. ఒక 3-4 వేసానండి. ఇది మామిడి, పునాస మామిడి. దీనికి ఇది వరకు 2 కాయలు కాసినాయండి. చాలా బాగుంది. ఇది చెట్టు కూడా కొంచెం గ్రోత్ అయింది, బాగుంది. ఇదిగో చూసారా, అది ఏంటిది, బత్తాయి, ముసంగి అంటారు అనుకుంటా దాన్ని వేరే లాంగ్వేజ్లో. ఇదిగోనండి బత్తాయి, అది అవతల లైన్లో ఉంది. ఇదిగో చూడండి, ఇది దోసపాదులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయండి. మరి మంచి మొక్కల మీద కూడా పాకేస్తున్నాయి ఇవి. ఇదిగో దానిమ్మ కూడా ఫుల్ మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయండి అన్నీ. ఇదిగో ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇది మ్యాంగో ట్రీ అవతల నుంచి చూపించాను కదా.
ఇది చింత మొక్క కూడానండి నేను మార్చానండి. చిన్న దాంట్లో ఉండేది. దీన్ని చింత చిగురు కూడా నేను కట్ చేశాను కూరలో వేయటానికి 1-2 సార్లు. ఇదిగో ఇదండి బత్తాయి ఇందాక చూపించాను చూసారా, అక్కడ నేను దూరాన్ని నేను చూపించాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది చాలా పెద్దది అవుతుంది. ఇది అది అంటే ఇదే ఫస్ట్ క్రాప్ అండి దీనికి. అంటే వేరే బత్తాయి చెట్టు ఉంది, అది ఇదివరకు కాసింది, అది చూపించాను నేను. ఇదొకటండి లక్ష్మణ ఫలం కాయాలండి, పువ్వు వస్తుంది. ఈసారి నిలబడుతుందని మరి అనుకుంటున్నాను. ఇది కూడా రీప్లాంట్ చేశానండి. మామూలుగా కంపోస్ట్లో వచ్చిన మొక్కని తీసి రీప్లాంట్ చేశాను. దానిమ్మ ఇదిగో మొగ్గ దీనికి. ఇది వాక్ చెట్టు అండి, చెట్టు పెరుగుతుంది, ఇంకా పూత రాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో గార్డెన్ అంతా నేను తీయాలని అనిపించి తీస్తున్నానండి. ఇదివరకు బత్తాయి కాయలు కొన్ని కాసింది ఈ చెట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది పూత రావాలండి. ఇదిగో కరివేపాకు మొక్క అక్కడ ఒకటి, అదొక నిమ్మ మొక్క, ఇదొక నిమ్మ చెట్టు, అదిగో నిమ్మకాయలు ఉన్నాయి. ఎందుకంటే నిమ్మ మనకి ఎప్పుడూ నిత్యం అవసరం కాబట్టి నిమ్మ మొక్కలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి. ఇదిగో సీతాఫలం చూడండి, ఇదిగో కాయ కాసింది. ఏది అదిగో చిన్నది వచ్చింది, చూద్దామండి. ఇది కమలాఫల అండి. నేను ఇదివరకు ఎప్పుడో 1-2 సంవత్సరాల క్రితం తినేసి మనం తిన్న తర్వాత వచ్చిన గింజల్ని కింద పాడేస్తే అవి మొక్కలు వస్తే ఆ మొక్కను తీసి వేసానండి. ఇది కాయాలి. ఇదొక సీతాఫలం అండి. దీని కూడా చాలా వచ్చినాయి, ఫ్లవరింగ్ చాలా వచ్చింది. వర్షాలు పడుతున్నాయి కదండి, కాయలు నిలబడతాయని అనుకుంటున్నాను. ఇదొక సీతాఫలం కూడా ఎక్కువ వేసానండి నేను మొక్కలు. ఇక్కడే 3 మొక్కలు ఉన్నాయి సీతాఫలం. అదొకటి, ఇదొకటి, ఇదొకటి, ఇది కూడా. ఇంకా మొలగ చెట్టు కూడా ఆకు బాగా వచ్చిందండి. ఆకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది సపోటా అండి. ఇదేమో చక్కెరకేళి అని తెచ్చి వేసాను నేను. అరటి మొక్క ఇదివరకు వేసిన మొక్క మనకి చాలా పెద్దది అయిపోయి పడిపోయిందండి. ఇది చిన్న సైజులో ఉండగా వస్తుందట గెల, తీసుకొచ్చి వేసాను. మరి ఇదొక సీతాఫలం కాదండి, ఇదొక సపోటా. ఇదిగోనండి, చూసారా, దీనికి కూడా మంచి పిందులు రావటానికి చక్కగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇదొక ఫ్లవర్స్. ఎందుకంటే మనకి మొక్కల మధ్య కూరగాయలైనా పళ్ళు మొక్కలైనా మధ్యలో ఫ్లవర్ ప్లాంట్స్ ఉండాలండి. ఫ్లవర్ ప్లాంట్స్ ఉండటం వల్ల మనకి చూడడానికి బాగుంటుంది, మనకి ఈ మొక్కలకు కూడా మంచిది. కాయలు కాయటానికి ఆ మొక్కలు బాగా ఉపయోగపడతాయి మనకి. ఇదేంటో తీసేద్దాం. ఇదిగోనండి బొబ్బాయి చెట్టు, 2 కాయలు ఉన్నాయి, నిలబడతాయేమో చూడాలి. ఇది ఎక్కడేనండి పంపర మనసు మొక్క వస్తే అది తీసి నాటాను. ఇదండి ఇవాళ వీడియో. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో తీసానండి. మరి మీరు అందరూ చూసి లైక్ చేసి నాకు సహకరిస్తున్న వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇదేమో ఇది వాటర్ యాపిల్ అండి. ఇది వాటర్ యాపిల్. ఇది ఇంకా కాయ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.